గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ బాయ్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రాహుల్ అడుగుతున్నారు. హాయ్ సైనా, ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. ఐ హావ్ ఇన్వెస్టెడ్ 20 lakhs in Seglity at 50 rupees per share. The stock is now trading around 39.55 rupees. I have reviewed company's fundamentals and haven't found any negative news or major concerns. The business appears strong to me. Could you please share your view why the stock price might be declining and whether it is advisable to hold or consider selling at this stage? ఓకే, డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. బట్ ఐపీఓ రాకముందు నుంచి కూడా ఎవరైతే పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటది. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నదో ఒక టైంలో వీళ్ళు వాళ్ళ సబ్సిడీ కంపెనీని అమ్మేశారు. ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కి సెల్ చేయడం ద్వారా వాళ్ళకి మేజర్ క్యాష్ వచ్చింది. ఆ టైంలోని చాలా మేజర్ న్యూస్ కూడా ఇది. ఎందుకంటే ఆ క్యాష్ తో వీళ్ళు ఏం చేస్తారు, డివిడెండ్ పే చేస్తారేమో అని చెప్పి చాలా మంది స్టాక్ వెనకాల పరిగెత్తారు. బట్ డివిడెండ్ పే చేశారు అనుకోండి, బట్ అంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే వీళ్ళు డివిడెండ్ పే చేయలేదు. ఇంకా వాళ్ళకి బుక్స్ లో క్యాష్ ఉన్నదన్నమాట. అండ్ ఆ క్యాష్ తో ఏం చేస్తారని కన్సర్న్ తో కూడా ఆ స్టాక్ అయితే పడుతున్నది. వాళ్ళు అప్పుడు సెల్ చేసిన హెల్త్ కేర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అదే సెగ్లిటీ ఇండియా అన్నమాట. సో 2021 ఏదైతే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ $1.2 బిలియన్ కి కంపెనీని కొనుక్కున్నదో ఆ టైంలో ఈ కంపెనీ హెల్త్ కేర్ రిలేటెడ్గా బీపీఓ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేసేది. బట్ వీళ్ళు దాని తర్వాత ఓన్లీ బీపీఓ సర్వీసెస్ మాత్రమే కాకుండా వేరియస్ అదర్ సర్వీసెస్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓవరాల్ గా ఒక హెల్త్ టెక్ కంపెనీ కింద అయితే కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు. మేజర్ గా బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే రెండు సెగ్మెంట్స్ అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తారు. దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇది మీకు అర్థమైంది అనుకోండి, స్టాక్ ప్రైస్ ఎందుకు పడుతుంది అన్నది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీళ్ళు టూ సెగ్మెంట్స్ ని పేయర్స్ అండ్ ప్రొవైడర్స్ గా అయితే పిలుస్తారు. పేయర్ సెగ్మెంట్ కింద ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని వస్తాయి అన్నమాట. వీళ్ళకి 90% కరెంట్లీ రెవెన్యూస్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి క్లెయిమ్ ప్రాసెసింగ్, క్లినికల్ మేనేజ్మెంట్, పేమెంట్ ఇంటిగ్రిటీ సర్వీసెస్ అంటే ఫ్రాడ్స్ ఇవి కూడా ఉంటాయి కదా ఇన్సూరెన్స్ లోని. సో ఆ ఫ్రాడ్ డిటెక్షన్ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ సెగ్మెంట్ ప్రొవైడర్స్ అంటారు. ఈ ప్రొవైడర్స్ కింద హాస్పిటల్స్ అయితే వస్తాయి. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా క్లెయిమ్స్ ఎక్కడి నుంచి ప్రాసెస్ అవుతాయి, హాస్పిటల్స్ నుంచే కదా. ఈ హాస్పిటల్స్ ప్రాసెస్ చేసిన ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ వాళ్ళకి పేమెంట్స్ రావాలి కదా. ఆ పేమెంట్స్ రిలేటెడ్ ఫాలో అప్ అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ సర్వీసెస్ ఏవైతే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 10% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ రీసెంట్ క్వార్టర్స్లో మీరు చూసారనుకోండి, వీళ్ళ నెంబర్స్ చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళ గైడెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. నార్మల్లీ ఎప్పుడైనా కూడా గైడెన్స్ని ఇంక్రీజ్ చేయడం మనం పాజిటివ్గా అయితే చూడొచ్చు అన్నమాట. ఈ గ్రోత్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళు 2025 జాన్లోని బ్రాడ్పాత్ బీపీఓ అని చెప్పి ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తారన్నమాట. వీళ్ళకి ఆర్గానిక్ గ్రోత్ మాత్రమే కాకుండా ఎక్విజిషన్ ద్వారా వీళ్ళకి ఇన్ఆర్గానిక్ గ్రోత్ కూడా వచ్చింది. ఈ బ్రాడ్పాత్ బీపీఓ ఏదైతే ఉన్నదో వాళ్ళ క్లయింట్స్ వీళ్ళకి యాడ్ అవుతారు కదా. సో ఆ న్యూ క్లయింట్స్ యాడ్ అవ్వడం, వాళ్ళకి అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నిటితో కూడా వీళ్ళకి మంచి గ్రోత్ అయితే వస్తుంది. మేనేజ్మెంట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ బ్రాడ్పాత్ బీపీఓ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రాస్ సెల్లింగ్ రిలేటెడ్గా యాజ్ ఆఫ్ నో అయితే మేము ఇంకా అంత అగ్రెసివ్గా ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మా ఎగ్జిస్టింగ్ బిజినెస్లోని యాన్యువల్ ఎన్రోల్మెంట్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది నడుస్తుంది కాబట్టి ఈ టైంలోని వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ సెల్లింగ్ రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. బట్ కమింగ్ క్వార్టర్స్ నెక్స్ట్ 2 to 3 yearsలోని ఈ క్రాస్ సెల్లింగ్ మీద కూడా ఫోకస్ ఎక్కువ పెంచుతాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ గ్రోత్ గైడెన్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళు 21% గ్రోత్ గైడెన్స్ అయితే ప్రీవియస్గా ఇచ్చారు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేశారు. 22.5% గ్రోత్ రేట్లో వీళ్ళు గ్రో అవుతామని చెప్పి దట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్. అండ్ ఆల్సో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్స్ లోనే ఈవెన్ డెట్ ఫ్రీ కంపెనీ కింద కూడా ఈ కంపెనీని తీసుకెళ్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళ యాక్టివ్ క్లయింట్ కౌంట్ కూడా 75 నుంచి రీసెంట్ గా 82కి ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు, విచ్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న మేజర్ పాజిటివ్ ఏంటంటే గ్లోబలీ టాప్ 10 హెల్త్ కేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 5 కంపెనీస్ వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటిలో కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ తో వీళ్ళకి రిలేషన్ 17 years నుంచి ఉన్నది. సో క్లయింట్ రిటెన్షన్ అయితే బాగున్నది. అండ్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే మా క్లయింట్స్ ని వేరే వాళ్ళు ఎక్వైర్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే మాకు అంతలా క్లయింట్స్ తో సినర్జీ ఉన్నది. ఆ రిలేషన్ వల్లే ఇంత లాంగ్ టెన్యూర్ క్లయింట్స్ మాతో పాటు ఉంటున్నారని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో రీసెంట్ గా వీళ్ళు $30.5 million వర్త్ ఏసీవీ కూడా సైన్ చేసినట్టు చెప్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే అరౌండ్ 285 crores అయితే అవుతుందన్నమాట. ఇది ఇంక్లూడ్స్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ న్యూ బిజినెస్ కలిపి ఈ యాన్యువల్ కాంట్రాక్ట్ వాల్యూ వీళ్ళు సైన్ చేసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటే అన్ని పాజిటివ్స్ అన్నమాట. ఉన్న మేజర్ కన్సర్న్ గురించి వద్దాం. కన్సర్న్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ రిలేటెడ్గా ఏ థ్రెట్ గురించి అయితే మార్కెట్ భయపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే బీపీఓ సర్వీస్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది ఎనీవేస్ మోస్ట్లీ ఏ టేక్ ఓవర్ అయితే చేసేస్తుంది. అది వి ఆల్ నో. ఈ బీపీఓ రిలేటెడ్గా మాత్రమే కాదు, క్లెయిమ్ ప్రాసెసింగ్, క్లెయిమ్ పేమెంట్ రిలేటెడ్గా, ఫ్రాడ్ డిటెక్షన్ రిలేటెడ్గా, ఇవన్నీ రిలేటెడ్గా కూడా మనకి ఏ రిలేటెడ్గా న్యూ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడ
మేజర్ థ్రెట్ అయితే మార్కెట్ భయపడుతుందన్నమాట. ఆ కంపెనీ ఏం చెప్తుందంటే వీళ్ళు బిర్చి అని చెప్పి ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు. ఆ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు జెన్ఏఐ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే ఏఐ రిలేటెడ్ గా అడాప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మా క్లయింట్స్ కూడా అడుగుతున్నారు. కాకపోతే కంప్లీట్లీ ఏఐ మీద అయితే డిపెండ్ అవ్వరు. సో ఏఐ రిలేటెడ్ గా మాకు ఈవెన్ కాస్ట్లు కూడా రెడ్యూస్ అవనున్నాయి. దానివల్ల ఎఫిషియన్సీ పెరగనున్నది. కానీ కంప్లీట్లీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఎంటైర్ ప్రాసెస్ ఏఐ మీద డిపెండ్ అవ్వవు. మాలాంటి కంపెనీస్ ఆ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేసి అండ్ ఏఐ యూస్ చేసి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది. దానివల్ల ఇంకా పాజిటివ్ అనే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. కానీ మీకు స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కి వన్ ఆఫ్ ద రీజన్ మేజర్ గా ఈ కన్సర్న్ అన్నమాట. అండ్ దీని రిలేటెడ్ గా ఎంతవరకు ట్రూత్, ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్తున్నది ప్రతిదీ మనం బ్లైండ్ గా బిలీవ్ చేసేలాం కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ రన్స్ సిమిలర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీని రన్ చేస్తారు అనమాట. హీ ఓన్స్ సచ్ కంపెనీ. సో తనకు కాల్ చేసి నేను అడిగాను, దీని రిలేటెడ్ ఏమైనా థ్రెట్ చూస్తున్నావు అంటే సెట్ క్లియర్లీ థ్రెట్ కనబడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇంతకు ముందు లెట్స్ ఒక ₹10 ఒక సర్వీస్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టయితే మీరు ఏ యూస్ చేసి మీ వర్క్ లోన్ తగ్గించుకోవచ్చు కదా. సో ₹10 ఎందుకు, మేము దాని ప్లేస్ లో ₹1 ఆర్ ₹2 పే చేస్తామని అయితే మాట్లాడుతున్నారు. సో దీనివల్ల ఈవెన్ ప్రైసింగ్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ కనబడుతుందని అయితే తను చెప్పారు. అది ఆయన కంపెనీ రిలేటెడ్ గా చెప్తున్నారు. సో నౌ సేమ్ థింగ్ వీళ్ళ రిలేటెడ్ గా అప్లికబుల్ అవుతుందా లేదా అనేది వీ నీడ్ టు అసెస్. యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ అయితే భయపడుతుంది. సో మేనేజ్మెంట్ ఎంత అగ్రెసివ్ గా ఏ రిలేటెడ్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి క్లయింట్ ని లూజ్ అవ్వకుండా, అంటే సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డైరెక్ట్ గా వాళ్ళు ఏ రిలేటెడ్ గా సర్వీసెస్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారా, లేకపోతే ఇలాంటి ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఆ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని చూడాల్సి. మోస్ట్లీ లార్జ్ కంపెనీస్ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళేదానికన్నా కూడా సర్వీస్ ప్రొవైడర్స్ త్రూ వెళ్దామని చూస్తుంటారు అన్నమాట. సో వీళ్ళు ఆ టెక్ ని బాగా అడాప్ట్ చేసుకుని ఓకే వాళ్ళ క్లయింట్స్ కి ఆ కాన్ఫిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగినట్టయితే క్లయింట్స్ ని లూజ్ అవ్వకపోవచ్చు. బట్ ఈ లోపల కొంచెం వరకు బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉండి రిస్క్ అయితే ఉన్నది. మేనేజ్మెంట్ పరంగా వాళ్ళు గైడెన్స్ పెంచుకుంటూ వెళ్తున్నారే కానీ మార్కెట్ కున్న ఫియర్ అయితే ఇది. సో ఈ ఫియర్ తొలగిపోయే వరకు మీకు స్టాక్ ప్రైస్ పరంగా పెద్దగా గ్రోత్ చూసే ఆస్కారం అయితే కనిపించలేదు. సో యూ నీడ్ టు అసెస్ దిస్ పార్ట్ అన్నమాట. ఈ రిస్క్ ని కొంచెం అసెస్ చేసుకుని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. బిజినెస్ పరంగా ఎవ్రీథింగ్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ గుడ్, బట్ ఏఐ హస్ బికమ్ ఏ బిగ్ థ్రెట్. మన నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు. హాయ్ నా ఏజ్ 27 years, నా మంత్లీ ఇన్ హ్యాండ్ సాలరీ ₹90,000 వస్తుంది. నేను ప్రెసెంట్ ₹38,000 మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫండ్స్ పేర్లు ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఇందులోని 2 ఫండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయి ఇవి లాంగ్ టర్మ్ కి అయితే కాదు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ టు బై జ్యువెలరీ ఫర్ మై మదర్ ఆఫ్టర్ ఇట్ రీచెస్ అరౌండ్ 3 lakhs. ఐ విత్డ్రా ఇట్ అండ్ గివ్ ఇట్ టు హర్. నైస్ అండి. ప్రెసెంట్ మనీ ఏదైతే ఈక్విటీ ఫండ్స్ లో ఎస్ఐపి ఉన్నదో లాస్ట్ 1 year లోని దాని వాల్యూ 2.5 lakhs అయితే ఉన్నది. గోల్డ్ అండ్ సిల్వర్ లోని అరౌండ్ ₹80,000 అయితే ఉన్నది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2.5 lakhs ప్లస్ 80,000 కలిపినట్టయితే 3.2 lakhs అయితే ఉన్నది. ఎక్స్క్లూడింగ్ లిక్విడ్ ఫండ్ కూడా కలిపినట్టయితే ₹40,000 అయితే ఉన్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా నా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం ప్రతి నెల ₹30,000 అయితే ఇస్తున్నాను. నైస్ నవీన్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ పేరెంట్స్ కోసం తీసుకున్నాను. దానికి ₹3,000 అయితే అవుతుంది. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ₹800 అవుతుంది. ఐఎమ్ టేకెన్ టర్మ్ ఇన్సూరెన్స్ సెట్. ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఇట్ ఇన్ నెక్స్ట్ 2 months. ఐఎమ్ థింకింగ్ టు పే ఇట్ ఇన్ 10 years సో దట్ ఇట్ మే కాస్ట్ అరౌండ్ ₹3,000 per month. నవీన్, ఓకే మీరు 10 years అనుకున్నారు కాబట్టి 3,000 పడుతుంది. ఈవెన్ రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ దాని ప్రీమియం మీకు తక్కువ పడింది అనుకోండి, మీ సేవింగ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. ఒకసారి 2 కంపేర్ చేసుకుని చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఏది బెనిఫిషియల్ అంటే డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో అదొకసారి చెక్ చేయండి. వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు 99.7%. అండ్ ఆల్సో క్లెయిమ్ రాకూడదు, కానీ ఒకవేళ క్లెయిమ్ వచ్చినప్పుడు మేజర్గా ఇబ్బంది పడేది ఏంటి, ఆ క్లెయిమ్ డిలే ఏదైతే ఉందో దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. డాక్యుమెంట్స్ అని నామినీ ప్రాపర్ గా ప్రొవైడ్ చేసినట్టయితే వీళ్ళు 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రొవైడ్ చేస్తామని కూడా అష్యూర్ చేస్తున్నారు. అండ్ 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ వీళ్ళు పర్ మంత్ ₹902 per month కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైతే ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఒకవేళ సాలరీడ్ అయినట్టయితే 15% ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఉమెన్ అయినట్టయితే ఒకవేళ ఉమెన్ సాలరీడ్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 15% రావడం మాత్రమే కాకుండా ఉమెన్కి ఇంకొక 15% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ ఇలాంటి రైడర్స్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ఈ ప్లాన్ అయితే బాగున్నది, ఒకసారి చెక్ చేయండి. మీకు కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో రెండింటిలో లింక్స్ ఉంచుతాను. మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఒకసారి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే దీన్ని ఒకసారి చెక్ చేయండి. కమింగ్ బ్యాక్ టు మీ మిగిలిన క్వశ్చన్స్ విషయంకి
విషయానికొచ్చేసరికి నా ఫ్యామిలీ ఏమంటున్నారంటే పర్సనల్ లోన్ తీసుకొని హౌస్ రెనోవేషన్ అరౌండ్ 6,00,000 అయితే అవుతుంది. దీని గురించి అండ్ ఆల్సో ల్యాండ్ 13,00,000 పెట్టి కొనమని అయితే చెప్తున్నారు. టోటల్‌గా 19,00,000 10% ఇంట్రెస్ట్ రేట్ 5 సంవత్సరాలకైతే తీసుకోమని చెప్తున్నారు. ఈజ్ ఇట్ గుడ్ టు టేక్ పర్సనల్ లోన్ అండ్ డైవర్ట్ దట్ 30,000 విచ్ ఐయామ్ గివింగ్ ఫర్ మై ఫ్యామిలీ టువర్డ్స్ ఈఎంఐ? ఒకటి రెనోవేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో అదైతే చేయాల్సొస్తుంది. ఆబ్వియస్‌లీ ఏందంటే మీకు ఇష్యూస్ ఉన్నట్టయితే రెనోవేషన్‌కైతే స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. బట్ పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొనడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది ఇదే తప్పు చేస్తారు. మీకు ల్యాండ్‌తో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్ ఒక రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది మీకు మార్కెట్ వాల్యూ కన్నా సబ్స్టాన్షియల్లీ తక్కువ ఉంటుందిగా. అండ్ మీరు పర్సనల్ లోన్ ఏదైతే ఉన్నదో ఇది వైట్ మనీ. ఓకే. మీరు వైట్ మనీని బ్లాక్‌కి కన్వర్ట్ చేసి వాళ్ళకి పే చేస్తారు. రేపొద్దున మీరు ఆ ల్యాండ్ సెల్ చేసినప్పుడు ఆ బ్లాక్ మనీతో ఏం చేస్తారు? ఆ బ్లాక్ మనీని బ్లాక్ మనీ కిందే తిప్పాల్సొస్తది. దట్ ఈస్ వెరీ రిస్కీ. బిజినెస్ ఇన్‌కమ్ ఉండి ఎవరైనా బ్లాక్‌లో సంపాదిస్తున్నారు. వాళ్ళు ల్యాండ్స్‌లోని పార్క్ చేస్తున్నారు అంటే ఫైన్. ఓకే. అలా కాకుండా సాలరీడ్ క్లాస్ అయ్యుండి అది కూడా పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొనడం అనేది నాట్ ఎ రైట్ డెసిషన్. చాలామంది ఈ మిస్టేక్ అయితే చేస్తారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ ఇప్పుడు అప్‌ఫ్రంట్ ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. అండ్ లక్కీలీ ల్యాండ్ ఎప్రిషియేట్ అయితే ఫైన్. బట్ మనం కొన్న చోట పెద్దగా ఎప్రిషియేట్ అవ్వలేదనుకోండి. అలాంటి కేసులు కూడా చాలా ఉంటాయి. మనకు ఓన్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చూపించేదేంటి ఎప్రిషియేట్ అయిన ప్లేస్‌ల గురించే మాట్లాడతారు. బట్ ఎప్రిషియేట్ అవ్వనివి కూడా చాలానే ఉంటాయి. అలాంటప్పుడు డబుల్ వామ్యూ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ పడుతుంది. అక్కడ మనకి రిటర్న్స్ రావు. ఓకే. 2 విధాలా ఎఫెక్ట్ అవుతాం కాబట్టి దాని రిలేటెడ్‌గా పర్సనల్ లోన్ తీసుకునే కన్నా మీకు ఇంకా ల్యాండ్ కొనాలి అని ఒక ఫీల్ ఉన్నదనుకోండి సేవ్ చేసుకొని దాన్ని బట్టి బై చేయడానికి ప్రయత్నించండే కానీ పర్సనల్ లోన్ తీసుకుని అయితే వద్దు. అండ్ రెనోవేషన్ రిలేటెడ్‌గా అయితే మాత్రం స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆల్సో నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో ఏమైనా చేంజెస్ చేయాలా? నో అండి. యాక్చువల్లీ యూ బిల్డ్ ఏ వెరీ గుడ్ పోర్ట్‌ఫోలియో. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ చేంజెస్. ఓన్లీ గోల్డ్, సిల్వర్ రిలేటెడ్‌గా అనుకున్నాను కానీ అది కూడా మీ మదర్ గురించి అని చెప్పారు. అండ్ షార్ట్ టర్మ్‌గా అన్నారు కాబట్టి దట్స్ ఫైన్. అండ్ ఆల్సో థింకింగ్ టు బై ఎ ల్యాండ్ ఇన్ ఎ డెవలపింగ్ ఏరియా ఫర్ నెక్స్ట్ 5 to 6 years. ఐయామ్ ప్లానింగ్ టు బిల్డ్ ఎ అపార్ట్మెంట్ టు ఎర్న్ రెంటల్ ఇన్‌కమ్. ఫర్ దట్ ఐ విల్ నీడ్ 1 crore రైట్ నౌ. హౌ కెన్ ఐ అచీవ్ దిస్? మీరు రియల్‌గా అసెస్ చేసారా? ఎందుకంటే నార్మల్లీ డెవలపింగ్ ఏరియాస్‌లోనే మీరు 1 crore పెట్టి ల్యాండ్ కొంటే అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్ట్ అయ్యేంత మీకు ల్యాండ్ వస్తుందా అని చాలా చోట్ల దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ. మేబీ కొన్ని స్మాల్ టౌన్స్‌లో అది కూడా మీకు సిటీ లొకేషన్ దాటి బయటికెళ్తే మీకు దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ అక్కడ మీరు అపార్ట్మెంట్ కడితే మీరు అమ్మడానికి బయర్స్ దొరుకుతారా లేదా? అన్నీ కూడా అసెస్ చేయాల్సి ఉన్నది. అండ్ దట్ టూ మీకు ఇమ్మీడియేట్‌గా 1 crore కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సాలరీడ్ క్లాస్ కదా! ఐడియా అయితే బావుంది. బట్ అన్ని ఐడియాస్ మనం కొన్నిసార్లు ఇంప్లిమెంట్ చేయలేం కదా! లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లోకి పోస్ట్‌పోన్ చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ ఐయామ్ నాట్ మ్యారీడ్ యెట్. ఐయామ్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఇన్ నెక్స్ట్ 2-3 years. ఐయామ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ చిల్డ్రన్ అండ్ రిటైర్మెంట్ కార్పస్ రిలేటెడ్‌గా నాకు అరౌండ్ 80,000 రూపీస్ ఎక్స్‌పెన్స్ అయినట్టయితే నాకు ఎంత కార్పస్ కావాల్సి ఉంటుంది? దీన్ని మీకు ఎక్సెల్ షీట్‌లోకి తీసుకెళ్ళి కాలిక్యులేషన్ చూపిస్తా అండి. ప్రెజెంట్ రూ. 80,000 ఖర్చు అయ్యేటట్టయితే మీకు అప్రాక్సిమేట్‌లీ 50 సంవత్సరాలు వచ్చే టైంకి అరౌండ్ 3,05,000 అయితే సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కావాల్సి ఉంటుందండి. అండ్ దట్ మీన్స్ యూ నీడ్ కార్పస్ ఆఫ్ అరౌండ్ 9,41 lakhs అయితే మీ రిటైర్మెంట్‌కే కావాలి. పిల్లల రిలేటెడ్‌గా నేను యాస్ ఆఫ్ నౌ ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బికాస్ దాని రిలేటెడ్‌గా కూడా మీరు గోల్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆ గోల్స్ చెప్తేనే దాన్ని బట్టి ప్లాన్ చేయగలం. యాస్ ఆఫ్ నౌ దాని రిలేటెడ్ క్లారిటీ లేదు. మీ పెళ్లయిన తర్వాత కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. అందు గురించి నా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడుతున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ ఇస్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ అవుతుంది ఎవరికైనా కూడా. ఈ 10 crores గోల్‌ని మీరు అచీవ్ చేయాలంటే కరెంట్‌లీ 2.5 lakhs మీద ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నది కదా! అప్రాక్సిమేట్‌లీ ఒక 30,000 ఎస్ఐపి పెట్టి యాన్యువల్లీ మీరు 10% స్టెప్ అప్ చేయగలిగినట్టయితే 12% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు 10% అనేది కొంచెం కష్టం. ఐ నో. బట్ ఈ గోల్‌ని అచీవ్ చేయాలంటే ఆ స్టెప్ అప్ చేయగలగాలి. చేయగలిగినప్పుడు కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారు 50 years కల్లా. ఒకవేళ 10% స్టెప్ అప్ చేయలేని పక్షంలోని 50 కాదు 55, 56 అలా మీరు రిటైర్మెంట్ రిలేటెడ్‌గా పోస్ట్‌పోన్ చేయగలిగినా లేదా మధ్యలో మీకు ఎప్పుడైనా కూడా మీ ఇన్‌కమ్ పెరుగుతది కదా! మీరు ప్రమోషన్ అది వచ్చింది. సబ్స్టాన్షియల్లీ గ్రో అయ్యారనుకోండి. లేదా బోనస్‌లు అవి వస్తాయి. ఇన్సెంటివ్‌లు వస్తాయి. అవన్నీ కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కి డైవర్ట్ చేయగలిగారనుకోండి. అప్పుడు కూడా మీ గోల్‌ని మీరు కొంచెం కంఫర్టబుల్‌గా అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అన్నీ బానే కనబడుతున్నాయి. ఓన్లీ మీ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1 crore పెట్టి ల్యాండ్ కొని అపార్ట్మెంట్ కట్టాలి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నౌ ఇట్ లుక్స్ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే ఇంపాసిబుల్ అని అయితే నేను చెప్పట్లేదు. మేబీ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఎప్పుడైనా కూడా మీ దగ్గర సరిపడా డబ్బులుండి మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేసి చేయాలనుకున్నట్టయితే యూ కెన్ థింక్ ఆఫ్. అట్ దిస్ మూమెంట్ అయితే ఆ ఐడియా పక్కన పెట్టి మిగిలిన గోల్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు కెరియర్ మీద ఫోకస్ చేసి కెరియర్‌లో బాగా గ్రో అయ్యారనుకోండి ఈ గోల్స్ అన్ని కూడా కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్ మీరు ఏవైతే ఈఎంఐస్ యాడ్ చేయనున్నారో ఆ ఈఎంఐస్ రిలేటెడ్‌గా కూడా మీరు కంటింజెన్సీ మనీ ఎమర్జెన్సీ ఫండ్
ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్‌గా కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఇది. మీరు ఐటీ ఇండస్ట్రీ ఆర్ డిస్రప్ట్ అవుతది అన్న ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నట్టయితే ఆ 6 మంత్స్ మాత్రమే కాదు 12 మంత్స్‌కి ఇంక్రీజ్ చేయడానికైతే ప్రయత్నించండి. ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPers అని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కంటిన్యూస్‌గా రాసి మీ క్వెషన్ రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వెషన్ భార్గవ్ అడుగుతున్నారు. ఇన్ దిస్ వర్స్ట్ మార్కెట్ సినారియో ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ డైవర్సిఫైడ్ మార్కెట్స్ ఎస్పెషల్లీ చైనా? ఇఫ్ సో కెన్ యూ ప్లీజ్ షేర్ సమ్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ టు ఇన్వెస్ట్ ఇన్? డెఫినెట్లీ చేయొచ్చండి. కాకపోతే ఎక్కువ అగ్రెసివ్‌గా ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ వద్దు. 10-20% ఆర్ 30% ఎలోకేషన్ ఈస్ ఫైన్. రెస్ట్ ఇండియన్ మార్కెట్స్ ఇంత అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఇండియన్ మార్కెట్‌లోనే ఎక్కువగా ఎలోకేట్ చేయడానికైతే ప్రయత్నించండి. నువ్వు ఒకవేళ చైనాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మనకి సింపుల్‌గా ఇన్వెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ 2 ఫండ్స్. ఒకటి యాక్సిస్ ది గ్రేట్ చైనా ఫండ్ అని, ఇంకోటి ఎడిల్వైస్ ది గ్రేట్ చైనా ఫండ్ అని చెప్పి ఫండ్స్ అయితే ఉన్నాయి మీకు ఆప్షన్ కింద. ఈ రెండిట్లో మనం సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. బట్ ఇంకొంచెం ఎక్కువ ఆప్షన్స్ మీకు కావాలనుకున్నారనుకోండి, దెన్ ఇంటరాక్టివ్ బ్రోకర్స్ కానీ, వెస్టెడ్ అని ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఇన్‌ఫాక్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమాటిక్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ అయితే దొరుకుతుంది. కాకపోతే మీరు అక్కడ ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టాలి. రీసెర్చ్ రిలేటెడ్‌గా ఎంట్రీ గురించి ఎఫర్ట్ పెట్టాలి, ఎగ్జిట్ గురించి ఎఫర్ట్ పెట్టాలి. వేరస్ ఇక్కడ ఈ గ్రేట్ చైనా ఫండ్ ఏవైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటిలోని థీమాటిక్ కాదు, నార్మల్ జనరలైజ్డ్ చైనా బేస్డ్ ఫండ్స్ కాబట్టి వాటిలోని ఫండ్ మేనేజర్ డెసిషన్ తీసుకుంటాడు. ఇట్స్ అప్ టు యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ వంశీ అడుగుతున్నారు. హై సన్, వెన్ ఐ సీ న్యూ చిల్డ్రన్ బర్త్ డేటా ఇట్స్ డిక్రీజింగ్. హౌ దిస్ విల్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్స్ లైక్ డామ్స్ అండ్ ఫ్లేర్? హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ దెమ్ టు సీ ద ఇంపాక్ట్? డెఫినెట్లీ కన్సర్నింగ్ ఏరియా వంశీ. కాకపోతే ఇంత త్వరగా మనం కంగారు పడక్కర్లేదు. ఇంకొకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో, స్టేషనరీ బిజినెస్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది పెనిట్రేషన్ పరంగా ఏమన్నా అంటే అండర్ పెనిట్రేటెడ్ ఇండస్ట్రీయా? కాదు కదా. ఇప్పుడే కాదు, 5 ఇయర్స్ బ్యాక్ కాదు, 10 ఇయర్స్ బ్యాక్ కాదు. 10 ఇయర్స్ బ్యాకే మనం ఎంత మారుమూల గ్రామంకి వెళ్ళినా కూడా మనకి పెన్సిల్స్ ఇవన్నీ కూడా రీచ్ అయిపోయి ఉన్నాయి. అవునా? ఇలాంటి ఇండస్ట్రీలోని ఏ కంపెనీస్ గ్రో అవుతాయి, ఏ కంపెనీస్ డీగ్రో అవుతాయి అంటే ఏవైతే కంపెనీస్ మిగిలిన కాంపిటేటర్స్ యొక్క మార్కెట్ షేర్‌ని గ్రాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకి మార్కెట్ గ్రో అవ్వని ఇండస్ట్రీలో ఏమవుతుందంటే మార్కెట్ స్టాగ్నెంట్ ఉంటుంది. బట్ అందులో కొంతమంది ప్లేయర్స్ మాత్రం మిగిలిన వాళ్ళ మార్కెట్ షేర్‌ని గ్రాబ్ చేసేస్తుంటారు. దట్ ఈస్ వేర్ విల్ సీ రిటర్న్స్ అన్నమాట. డామ్స్ ఈస్ డూయింగ్ దట్. అందు గురించైనా మనకి డామ్స్ యొక్క వాల్యుయేషన్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుంటది. మిగిలిన అదర్ పియర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసినట్టు. ఎందుకంటే డామ్స్ కన్సిస్టెంట్‌లీ వాళ్ళ పియర్స్ యొక్క మార్కెట్ షేర్‌ని గ్రాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకి నటరాజ్ ఉండేది, ఇలాంటి పెన్సిల్ కంపెనీస్ అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు పిల్లలు చూసినట్టయితే మేజర్‌లీ డామ్స్ యొక్క పెన్సిల్సే కొంటున్నారా? ఎవరైతే వాళ్ళు మార్కెట్‌ని గ్రాబ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో దే ఆర్ ద వన్ హూ విల్ గ్రో అన్నమాట. అంటే ఆల్రెడీ పెనిట్రేటెడ్ ఇండస్ట్రీలో మనకి కొన్ని ఇండస్ట్రీస్‌లో ఏంటంటే పెనిట్రేషన్ తక్కువ ఉంటది. అక్కడ ఇండస్ట్రీ గ్రోత్‌తో పాటు ఎవరైతే గ్రో అవుతారో అందరూ గ్రో అవుతారు. ఓకే. వేరేస్ ఆల్రెడీ ఫుల్లీ పెనిట్రేటెడ్ ఇండస్ట్రీలో ఏంటంటే మనకి అందరూ గ్రో అవ్వరు. ఇక్కడ ఎవరైతే మార్కెట్ షేర్ గ్రాబ్ చేస్తారో అలాంటి కంపెనీలు గ్రో అవుతాయి. కరెంట్‌లీ ఈవెన్ ఫ్లేర్ కూడా యాక్చువల్లీ నేను నా ఆఫీస్‌లో అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్‌లీ ఫ్లేర్ ఒక పెన్సే కనబడుతుంటాయి. ఫ్లేర్ ఒక బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో జూక్స్ ఆర్ హోసర్ ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మేజర్‌లీ ఇవే కనబడుతుంటాయి అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు మార్కెట్ షేర్‌ని వీళ్ళు గ్రాబ్ చేయగలుగుతున్నారు కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మార్కెట్ షేర్ గ్రాబ్ చేయడం మాత్రమే కాకుండా ఈ కంపెనీలు స్మార్ట్‌గా ఏం చేస్తారంటే క్యాష్ జనరేటింగ్ బిజినెస్‌లు కదా. వాళ్ళు ఏవైతే క్యాష్ జనరేట్ చేస్తారో వాళ్ళు స్మార్ట్‌గా న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ వైపు ఫోకస్ చేస్తుంటారు. డామ్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు హైజీన్ సెగ్మెంట్‌లో ఎంటర్ అయ్యారు. డైపర్ సెగ్మెంట్, పిల్లల డైపర్ సెగ్మెంట్‌లో వాళ్ళు ఓన్ బ్రాండ్ లాంచ్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ప్రీమియం మనకి బ్యాక్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్‌లో ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే మాస్ మార్కెట్ బ్యాక్ ప్యాక్ సెగ్మెంట్‌లో ఉన్నారు. ప్రీమియం బ్యాక్ ప్యాక్ సెగ్మెంట్‌లో కూడా ఒక జేవీ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. ఇలా న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ అన్నమాట. ఫ్లేర్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఓన్లీ పెన్స్ మాత్రమే కాకుండా స్టీల్ బాటిల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి లంచ్ బాక్సెస్ అవ్వచ్చు, ఇలాంటి న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ అయితే చేస్తున్నారు. సెల్లో చూసారనుకోండి, సెల్లులో కూడా మనకి ఈ న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ అయితే కనబడుతుంది. ఆ న్యూ ప్రొడక్ట్ యాడ్ చేయడం మాత్రం కాదు, ఆ మార్కెట్ లో వాళ్ళు మార్కెట్ షేర్ గ్రాప్ చేయగలగాలి. అంటే ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా అవి పెనిట్రేటెడ్ మార్కెట్స్ కదా. స్టీల్ బాటిల్ ఎక్కడ రీచ్ అవ్వలేదు, ప్రతి మార్కెట్ లో రీచ్ అయిపోయి ఉంటుంది కదా. వీళ్ళు తీసుకొచ్చి యూనిక్నెస్ ఏదైతే దాంతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ షేర్ గ్రాప్ చేయగలుగుతున్నారు అనుకోండి, ఈ స్టాక్స్ లో మనకి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా పెనిట్రేషన్ ఇష్యూ కాదు, ఇండస్ట్రీ రిలేటెడ్ గా మనం చూడాల్సింది ఎవరు డామినేట్ చేస్తారు మార్కెట్ ని అండ్ వీళ్ళు న్యూ ప్రొడక్ట్ ఎడిషన్ రిలేటెడ్ గా యాక్సెప్టెన్స్ మార్కెట్ ఎలా ఉన్నది. యాక్సెప్టెన్స్ బాగున్నదని మనం ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయగలిగాం అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఆటోమేటిక్ మనకి నెంబర్స్ అది కనబడుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ లో కూడా కనబడుతుంది. ఇక్కడ ఈ రెండు స్టాక్స్ డామ్స్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ కంపెనీ, బట్ వాల్యుయేషన్స్ పరంగా కూడా రిచ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంటుంది. ఫ్లేర్ విషయంకి వచ్చేసరికి ఫ్లేర్ కూడా
ఫుల్లీ ప్రైస్డ్‌నే అనిపిస్తదన్నమాట నాకు. మేబీ ఇలాంటి మార్కెట్ కండిషన్‌లో ఇంకా బాగా కరెక్టే మనకి చీప్ వాల్యుయేషన్ దొరికిందనుకోండి అప్పుడు చూడొచ్చు. అండ్ మనం మేజర్‌గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మార్కెట్ షేర్ గ్రాబ్ చేస్తున్న కంపెనీస్ అండ్ ఎవరైతే బాగా పెనిట్రేట్ చేస్తున్న న్యూ ప్రొడక్ట్‌లోని వాళ్ళు పెనిట్రేట్ అవుతూ అగ్రెసివ్ గ్రోత్ ఉన్నారు. అలాంటి కంపెనీస్ పిక్ చేయగలిగినట్టయితే వీ కెన్ మేక్ మనీ స్టిల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మన నెక్స్ట్ క్వెషన్ బండారు నరేష్ అడుగుతున్నారు. హాయ్ అన్న, నా ఏజ్ 30 ఇయర్స్, వైఫ్ ఏజ్ 29 ఇయర్స్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ బేబీ 4 ఇయర్స్ ఓల్డ్, సెకండ్ బేబీ 18 మంత్స్ ఓల్డ్. మా అమ్మ నాన్న విలేజ్‌లో ఉంటున్నారు. వర్క్ ఏం ఉండదు వాళ్ళకి. నేను హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా మంత్లీ 45,000 నుంచి 50,000 వరకు సంపాదిస్తున్నాను. నా సంపాదనలో 15,000 రూపాయలైతే నెలకి ఖర్చులవుతున్నాయి. 25,000 నుంచి 30,000 రూపాయలైతే మిగులుతున్నాయి. నేను రీసెంట్‌గా హైదరాబాద్‌లోని 10 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లులోని హౌస్ కొన్నాను. దానికి 7 లక్షల రూపాయలైతే పే చేశాను. మిగిలిన 3 లక్షలకి బ్యాంక్ లోన్ గోల్డ్ లోన్ అయితే తీసుకున్నాను. నేను ఒక్కనే వర్కింగ్. ప్రెజెంట్ నా దగ్గర 2 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నది. సుకన్య సమృద్ధి యోజనలోని ఇద్దరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బేబీ పేరు మీద 2 లక్షల రూపాయల వరకు ఇప్పటివరకు అయితే సేవింగ్ ఉన్నది. సెకండ్ బేబీ పేరు మీద 50,000 రూపీస్ అయితే ఉన్నది. నాకు వైఫ్ కి కిడ్స్ కి 10 లక్షల వరకు ఐసీఐసీఐ లొంబార్డ్‌లోని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది. ఇక్కడ రాసిన మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఎస్ఐపి చేస్తున్నాను. నా క్వశ్చన్స్ ఏంటంటే, నా కిడ్స్ మ్యారేజ్ కి 20 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అయితే కావాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన బెస్టా లేకపోతే బంధన్ స్మాల్ క్యాప్ లోని ఇన్వెస్ట్ చేయడం బెస్టా? రెండు గుడ్ ప్రొడక్ట్స్ అండి. బంధన్ స్మాల్ క్యాప్ ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే మీకు రిటర్న్ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది. మీకు సుకన్య సమృద్ధి యోజన గ్యారంటీ రిటర్న్ వస్తుంది. సో మీరు లెట్స్ సే ఒక ₹100 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి పిల్లల ఫ్యూచర్ గురించి, అందులోనే ₹80 మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుని ₹20 సుకన్య సమృద్ధి యోజనలో కూడా పెట్టుకోవడం బెటర్. సెకండ్ క్వశ్చన్, యూటీఐ నిఫ్టీ 50 పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ని క్యాన్సిల్ చేసి బంధన్ స్మాల్ క్యాప్ లోనే ₹11,000 మంత్లీ 12% రిటర్న్ చొప్పున 20 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేసి 1 crore ఫార్ములా బట్టి వెళ్దాం అనుకున్నాను. నో, క్లియర్లీ నో. ఓకే, ఒక్క ఫండ్‌లో పెట్టడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఓకే, దట్టు ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్‌లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మీరు 3-4 ఫండ్స్‌లో డైవర్సిఫై చేయడం బెటర్. మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియో అయితే బానే ఉన్నది. దీన్ని ట్వీక్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు కొంచెం అగ్రెసివ్‌గా వెళ్దాం, మార్కెట్ వాలటాలిటీని నేను పట్టించుకోను అనుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్ బదులు దాన్ని కూడా ఇంకొక స్మాల్ క్యాప్ ఫండ్ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదర్‌వైజ్ యూ హావ్ డిజైన్డ్ గుడ్ పోర్ట్‌ఫోలియో అండి. యాక్చువల్లీ నిజం చెప్తున్నాను, చాలా మంది బాగా చదువుకుని పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా సరిగ్గా చేసుకోరు. ఫస్ట్ పోర్ట్‌ఫోలియో పక్కన పెడితే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోరు. మీరు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ ఐఎమ్ షూర్ ఇలాగే ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్ళినట్టయితే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంఫర్టబుల్‌గా అచీవ్ చేయగలుగుతారు కూడా. కాకపోతే అబ్నార్మల్ రిస్కులు తీసుకోవద్దు. 1-2 ఫండ్‌లో పెట్టడాలు ఇలాంటి పనులు చేయొద్దు. అండ్ ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ తెలియని చోట్ల ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, ఈ 2 తప్పులు చేయకుండా ఉంటే చాలు. మీరు చేస్తున్న దాన్ని బట్టి నాకు క్లియర్లీ కనబడుతుంది. యూ కెన్ అచీవ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ కంఫర్టబుల్లీ అన్నమాట. ప్రెజెంట్ నా దగ్గర ₹2 లక్షల మనీ ఉన్నదన్నాను కదా, 10 గ్రాములు గోల్డ్ కొనాలనుకుంటున్నాను. ప్రెజెంట్ గోల్డ్ కొనడం బెటరా లేకపోతే వెయిట్ చేసి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో 1.5 lakh లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం బెటరా? మీకు ఒక 6-7 ఇయర్స్ డబ్బులు అవసరం లేదు అనుకోండి. ఓకే, అండ్ గోల్డ్ కూడా 6-7 ఇయర్స్ పాటు నేను కొనాల్సిన అవసరం లేదు అనుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేసి లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొనుక్కున్నట్టయితే కరెంట్లీ మార్కెట్స్ పరంగా చాలా రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉన్నది. అండ్ గోల్డ్ పరంగా బాగా పెరిగి పీక్ వాల్యుయేషన్ ఉన్నది కాబట్టి ఈ పర్చేస్‌ని డిలే చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి అప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకున్నట్టయితే యాక్చువల్లీ మీరు ఇప్పుడు కొనాలనుకున్న దానికన్నా కూడా ఎక్కువ కొనే ఆస్కారం అయితే ఉన్నదండి. అండ్ స్టాక్స్ పరంగా కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఇన్వెస్ట్ చేశాను, కెరియర్ పాయింట్‌లోని ఫ్రాక్టల్ అనలిటిక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. వీటి గురించి మాట్లాడండి. 3 డీసెంట్ కంపెనీసే. కరెంట్ మార్కెట్ కండిషన్ బట్టి మీరు లాస్‌లో అయితే ఉన్నారు. బట్ నన్ను అడిగినట్టయితే నో, యాక్చువల్లీ మీ డైలీ రొటీన్‌లోని స్టాక్స్ పరంగా మీ దగ్గర అంత టైం స్పెండ్ చేసే టైం ఉండదు కాబట్టి మేజర్‌గా మ్యూచువల్ ఫండ్స్ మీదే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ స్టాక్స్‌లో మన కాల్ రైట్ అయినట్టయితే వీ కెన్ మేక్ గుడ్ మనీ ఫర్ ష్యూర్. కాకపోతే రాంగ్ అయ్యే ఛాన్స్‌లు కూడా ఉంటాయి కదా. అండ్ దట్ టు బిజినెసెస్ చాలా డైనమిక్ అయిపోయాయి. ఓకే, సైకిల్స్ అనేవి చాలా షార్ట్ అయిపోయాయి. మనకి ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మార్కెట్ కన్నా ముందు మనం ఎగ్జిట్ డెసిషన్ తీసుకోగలగాలి, ఎప్పటికప్పుడు అనలైజ్ చేయగలగాలి. మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చే లోపలే ప్రైస్ లో మెజారిటీ ఆఫ్ ది కరెక్షన్ అయిపోద్ది. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి ఎందుకు కంఫర్టబుల్లీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి మీరు ఏదైతే వర్క్ ఉన్నదో ఆ వర్క్ మీదే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం అంటే మార్కెట్ మీద టైం స్పెండ్ చేసే బదులు అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించగలిగినట్టయితే మీ సేవింగ్స్ ని పెంచుకున్నట్టయితే అవుతుంది కదా. అండ్ మీరు పిల్లల పేరు మీద ₹1,00,00,000 ఏదైతే కార్పస్ క్రియేట్ చేయాలనుకున్నారు 20 సంవత్సరాలకి, మీరు ఇప్పుడు సేవ్ చేస్తున్న దాన్ని బట్టి కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారండి. నో డౌట్, ఓన్లీ అబ్నార్మల్ రిస్క్లు తీసుకోవద్దు, మిస్టేక్స్ చేయొద్దు అంతే. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లోని విత్ లో ఉన్న ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. బీభత్సమైన సినిమా కాదు కానీ బట్ వర్త్ స్పెండింగ్ టైం. మన నెక్స్ట్ క్వశ్చన్ నరేన్ అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ మనీ ఫస్ట్ టీమ్, ఐఎమ్ ఏ PSU బ్యాంక్ ఎంప్లాయ్. వీ హ్యావ్ ఆప్షన్ టు గెట్ లోన్ at 7% సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
అదృష్టవంతులండి. ఓకే. ఈస్ ఇట్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆఫ్టర్ టేకింగ్ లోన్స్ సిన్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ ఎట్ ఎ బెటర్ వాల్యుయేషన్? నేనైతే ఎంకరేజ్ చేయను కానీ మీ ప్లేస్‌లో నేనుంటే చేస్తానా అంటే డెఫినైట్‌లీ చేస్తాను. ఎందుకంటే 7% సింపుల్ ఇంట్రెస్ట్‌ని ఈజీగా పుల్ ఆఫ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ 5, 6, 7 ఇయర్స్ హోల్డ్ చేసే పేషెన్స్ ఉండాలంతే. పేషెన్స్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ వి కెన్ మేక్ గుడ్ మనీ అండి. నేనైతే చేస్తాను. ఇట్స్ అప్ టు యువర్ రిస్క్. మన నెక్స్ట్ క్వెషన్ షాహిద్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఇండిగో స్టాక్ యాస్ పర్ కరెంట్ సిట్యుయేషన్? స్టాక్ హెస్ కరెక్టెడ్ టూ మచ్. రీసెంట్‌గా వీళ్ళు ఏవైతే బ్యాక్ టు బ్యాక్ నెగెటివ్ న్యూస్‌లు ఉన్నాయో స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి. పైలట్స్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఆర్ లేటెస్ట్ మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు అసలు ఫ్రీ సీటే ఇవ్వరు కదా! ప్రతి సీటు కొనుక్కోవాలని చెప్తారు. సో, ఆ సీట్స్ రిలేటెడ్‌గా కూడా 60% సీట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని అండ్ ఇప్పుడు వార్ రిలేటెడ్‌గా క్రూడ్ ఏదైతే పెరుగుతుందో క్రూడ్ మేజర్ థింగ్ కదా! ఎక్స్‌పెన్స్ కదా! సో, ఆ క్రూడ్ ఒక ఇంపాక్ట్ ఇవన్నీ కూడా కమింగ్ క్వార్టర్స్‌లో వీళ్ళ నంబర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తది. మేబీ 1 ఆర్ 2 క్వార్టర్స్ మనం ఇంపాక్ట్ అయితే చూడొచ్చు. కానీ ఓవరాల్‌గా మనం మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్ పరంగా ఇండిగో డొమెస్టిక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ అయితే పెంచారు కదా! యాక్చువల్లీ FY 30 కల్లా అనుకుంటా లాస్ట్ ఎప్పుడో ప్రెజెంటేషన్ చూసాను. అప్పుడు 40% ఇంటర్నేషనల్ ట్రావెల్ రిలేటెడ్‌గా కూడా మార్కెట్ షేర్‌ని వీళ్ళు ఏం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దాని వైపు వీళ్ళు అంటే క్యారియర్స్ ఎడిషన్ రిలేటెడ్‌గా కూడా అడుగులేస్తున్నారు. FY 30 కల్లా 600+ ఫ్లైట్స్‌ని వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ వీక్లీ ఒక న్యూ ఫ్లైట్ అయితే యాడ్ అవుతది అనుకోవచ్చు. ఈ లెవెల్‌లో ఫ్లైట్ ఎడిషన్ చేస్తున్న కంపెనీ వేరేదేమున్నది? ఎయిర్ ఇండియా కూడా యాడ్ చేస్తుంది. కానీ ఇండిగో లెవెల్‌లో అయితే కాదు. సో, ఆబ్వియస్‌లీ ఏమవుతుంది ఎవరి దగ్గరైతే ఎక్కువ క్యారియర్స్ ఉన్నాయో మనకు తెలుసు ఎయిర్ ట్రావెల్ అయితే పెరగనున్నది. ఎక్స్‌పోనెన్షియల్లీ గ్రో ఉన్నది. అది డొమెస్టిక్ అవ్వచ్చు లేదా ఇంటర్నేషనల్ అవ్వచ్చు. ఎక్స్‌పోనెన్షియల్లీ గ్రో ఉన్నది కాబట్టి ఎవరి దగ్గరైతే క్యారియర్ ఉన్నదో వాళ్ళే ఎక్కువ డెస్టినేషన్స్‌కి అయితే వాళ్ళ ఫ్లైట్స్‌ని తిప్పగలరు కదా! సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ షేర్ గ్రాబ్ చేస్తారు అండ్ బిజినెస్‌ని కూడా గ్రాబ్ చేస్తారు. అండ్ ఇలాంటి మార్కెట్ కండిషన్ ఏదైతే ఉన్నదో ఐ డోంట్ నో వాట్ కుడ్ బి ద బాటమ్ బట్ మంచి కరెక్షన్ అయితే ఉన్నది స్టాక్ పరంగా. అండ్ క్లియర్‌లీ మీరు బాగా కరెక్ట్ అయిన రోజుల్లో చూసారనుకోండి మంచి డెలివరీ వాల్యూమ్ కూడా పెరుగుతున్నది. లాస్ట్ క్వార్టర్‌లో కూడా మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క షేర్ చూసినట్టయితే కంటిన్యూస్‌గా యాడ్ చేసినట్టుగా కనపడుతుంది. మేబీ నెక్స్ట్ క్వార్టర్‌కి మనం చూసామనుకోండి స్టాక్ ఈ క్వార్టర్‌లో బాగా పడింది కాబట్టి మనకు అర్థమవుతది వాళ్ళు యాడ్ చేశారా లేదా అన్నది. మోస్ట్‌లీ ఇన్స్టిట్యూషన్స్ అయితే యాడ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌లీ అంటే కాంపిటీషన్‌కి అంత ఈజీ కాదు. కొత్తగా పేర్లు అనౌన్స్ చేయొచ్చు కానీ వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు అని కానీ వాళ్ళెవరు కూడా ఇండిగోతో కంపీట్ చేయలేరు. సో, కంపీట్ చేయలేరు కాబట్టి అండ్ ఇంత స్ట్రాంగ్ డామినెన్స్ ఉన్న కంపెనీ ఏంటంటే మనకి రేర్‌గా కరెక్షన్‌లో దొరుకుతది. వీళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఈ నెగెటివ్ న్యూస్‌ల వల్ల మనకి స్టాక్ అయితే బాగా కరెక్ట్ అయింది. డెఫినెట్‌లీ వర్త్ స్టడీయింగ్ స్టాక్ అండి ఈ మార్కెట్ కండిషన్‌లో అదైతే చెప్పగలను. అండ్ సేఫ్ కూడా. లార్జ్ కంపెనీ ఇదేదో మనకి ఎస్ఎంఈ స్టాకో లేకపోతే స్మాల్ క్యాప్ స్టాకో 40-50% కరెక్ట్ అయిందని చెప్పి మనం పరిగెడితే అక్కడ రిస్క్ కూడా అంతే లెవెల్‌లో ఉంటది. ఇక్కడ యాక్చువల్లీ ఆ డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా లిమిటెడ్ ఉంటది. ఎందుకంటే వెరీ లార్జ్ కంపెనీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ యాడ్ చేస్తున్న కంపెనీ కూడా ఇది. మరి నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేసామన్నారు. అందుకని పేరు ఆవిడ ఫోటోగ్రాఫ్ 2 హైడ్ చేసేస్తున్నాం. హాయ్ సాయి గారు, మై బ్రదర్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థాంక్స్ అండ్ కన్వే మై రిగార్డ్స్ టు హిమ్ అండి. ఐ యామ్ ఏ ఫీమేల్ హూ ఇస్ 30 years old. Please hide my name. I am not comfortable sharing my name out loud. My monthly in hand salary is 2.1 lakh and I have a housing rental income of 75,000 rupees per month. My house value is around 1.5 crore right now and due to job purpose I shifted to Hyderabad a year back. My monthly expenses are around 2 lakh rupees which includes 83,000 EMI, SIP 75,000, rent 11,500, term insurance 3,500. ఓకే, మిగిలిన డీటెయిల్స్ అన్ని రాశారు. ఇందులో ఒక విషయం అండి, SIP ఎక్స్పెన్స్ కాదు. ఎస్, ఇట్స్ అ క్యాష్ అవుట్ఫ్లో బట్ ఇట్స్ నాట్ ఎక్స్పెన్స్. I have savings around 30 lakhs in stocks and mutual funds right now. This includes emergency fund as well. I have set 6.5 lakhs as an emergency fund from these 30 lakhs I mentioned above. Emergency fund parked in arbitrage fund. I have a term insurance of 4 crores. I am about to get married this year. My spouse earns around 1.5 lakh per month. He has his own EMIs and other expenses. He has a personal loan of 20 lakh rupees and he is setting up 20,000 rupees per month aside for savings as well. After we get married, we are planning to buy a resale flat in Hyderabad within the budget of 40 to 50 lakhs and close this personal loan from the home loan. Thereby home loan goes around 60 to 70 lakhs. అలా అవ్వదండి. యాక్చువల్లీ మీరు 40 to 50 lakhs లో ఇల్లు కొనాలనుకున్నట్టయితే మీ హోమ్ లోన్ యాక్చువల్లీ ఆ 50 lakhs కన్నా తక్కువ వస్తుంది. నార్మల్లీ బ్యాంక్స్ ఎప్పుడు కూడా మనకి ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో 80% వరకే లోన్ ఇస్తాయి అన్నమాట. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ లార్జ్ ఎంఎన్సీలో వర్క్ చేసే వాళ్ళకి 90% వరకు ఇవ్వచ్చు కానీ 100% ప్రాపర్టీ వాల్యూ అయితే రాదు. సో ఇది రీసేల్ ప్రాపర్టీ బై చేయాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉన్నదో వాల్యూ చేసి ఆ వాల్యూ బట్టే ఇస్తారు కానీ మీరు దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి అయితే అవ్వదు. ఇది గుర్తుంచుకోండి. అండ్ వెన్ వి మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఐఎమ్ థింకింగ్ దిస్ విల్ హెల్ప్ us in giving rental income as well. I'm always in a mindset that I'm not saving enough based on my age. I feel like I've saved very less compared to others what they are doing in their life. Honestly,
మీ సేవ్ చేయాలంటే ఇంకొంచెం సేవ్ చేయొచ్చండి. ఎందుకంటే మీకు రెంటల్ ఇన్‌కమ్ 75,000 ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఎక్సెస్ మీ దగ్గర కనబడుతుంది కదా! సేవ్ చేయొచ్చు. బట్ మీరు సరిపడా సేవ్ చేస్తున్నారా అంటే మీ ఇన్‌కమ్ బట్టి చూస్తున్నట్టయితే 2.1 లాక్ మీ మంత్లీ ఇన్‌కమ్ కదా! దాంట్లోని మీరు 75,000 ఎస్ఐపి చేస్తున్నారు. సో, యూ ఆర్ సేవింగ్ ఎనఫ్. మీరు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. బట్ సేవ్ చేసే ఛాన్స్ ఉన్నదంటే యెస్. సేవ్ చేసే ఛాన్స్ ఉన్నది. అండ్ సేవ్ చేసినట్టయితే మీకు ఎర్లీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసే ఛాన్స్ కూడా ఉన్నది. సో, ఓన్లీ థింగ్ మైండ్‌లో వరీ తీసేయమంటున్నాను కానీ సేవ్ చేయగలిగినట్టయితే మాక్సిమం సేవ్ చేయడానికైతే ప్రయత్నించండి. ఐఎమ్ నాట్ ఎ వెరీ అగ్రెసివ్ ఇన్వెస్టర్ బట్ సమ్‌టైమ్స్ ఐ కెన్ డూ దట్ డేర్ బట్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు అనలైజ్ అండ్ బై స్టాక్స్ అండ్ సెల్ స్టాక్స్ అట్ రైట్ టైమ్. దట్స్ వై ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్. దట్స్ ద బెస్ట్ థింగ్ అండి. యాక్చువల్లీ సీ చాలామంది వాళ్ళు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, స్టాక్స్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాం అని ఫీల్ అవుతారు కానీ, నేను పర్సనల్ చూస్తుంటాను కదా! ఎక్స్ఐఆర్ఆర్ తీసామనుకోండి ఒక 5, 6 సంవత్సరాలు ఎక్స్ఐఆర్ఆర్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్‌ని కూడా బీట్ చేయదు. అన్నెసెసరీ ఎఫర్ట్స్ పెడుతుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ స్టాక్స్ కొన్నప్పుడు, అమ్మినప్పుడు వాళ్ళకి ఆ కిక్ వస్తుంది కదా! దాంతోని రిటర్న్ సంపాదిస్తున్నాం. కొన్ని స్టాక్స్‌లో సంపాదిస్తుంటారు. బట్ కొన్ని స్టాక్స్‌లో పోతుంటాయి. ఓవరాల్‌గా మ్యూచువల్ ఫండ్ రిటర్న్ బీట్ చేయలేకపోతే నో పాయింట్ ఇన్ పుట్టింగ్ దట్ ఎఫర్ట్ అని అయితే నేను అంటాను. చాలా మందికి ఆ అవేర్‌నెస్ కూడా ఉండదు. వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. మీ దగ్గర క్లారిటీ ఉన్నది విచ్ ఈస్ రియల్లీ గుడ్. And I want to become financially independent and retire by 40 to 45 years, at least by 50 years. I have 2 questions. What is the strategy I should take? I'm planning to increase my mutual fund SIP from 75,000 to 1 lakh. కంఫర్టబుల్లీ చేయొచ్చండి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువే ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉన్నది. ఇక్కడ ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారు. మళ్ళీ మూవ్ అయితే దీన్ని రెంట్‌కి ఇద్దాం అనుకున్నారు. దానివల్ల మీ ఫిక్స్డ్ అసెట్ పర్సెంటేజ్ ఏదైతే ఉన్నదో సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అయిపోద్ది. మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉండాలో లిక్విడ్ అసెట్స్ కూడా అంతే ఉండడం చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే రెంట్ వేస్ట్ అయిపోతుంది, రెంట్ సేవ్ చేసేద్దాం అని చెప్పి మనం ఫిక్స్డ్ అసెట్ బై చేయడానికి ప్రయత్నిస్తాం. దట్టు అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ వెళ్తాం. అపార్ట్మెంట్ కొంటే మీ వెల్త్ క్రియేషన్ జరగదండి. ఎందుకంటే అపార్ట్మెంట్ మనం పే చేసేది ల్యాండ్ ఏముంటుంది చాలా చిన్న పీస్ కదా! మనం పే చేసేది కన్స్ట్రక్షన్ అన్నమాట. కన్స్ట్రక్షన్ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మీకు అపార్ట్మెంట్స్‌లోని మీకు డబుల్ డిజిట్ రిటర్న్స్ అన్నవి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ కష్టం. సో, అదొకటి ఆలోచించుకోండి. అంటే మీరు ఒక 2, 3 ఇయర్స్‌లో మూవ్ అయిపోతారని మీకు ఒక డౌట్ ఉన్నదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ బయింగ్ రైట్ నౌ. ఓకే. అండ్ ఇది 100 సార్లు చెప్తాను కానీ మన తెలుగు వాళ్ళలోని ఏంటంటే సమ్‌వేర్ ఆ ప్రాపర్టీ బయింగ్ అని అర్జ్ ఏదైతే ఉన్నదో అది పోదు. డబ్బులున్నాయంటే ప్రాపర్టీ కొనేయాలి. ఓకే. అది రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా అనేది పక్కన పెడితే ప్రాపర్టీ కొనేయాలి. ప్రాపర్టీ కొనేస్తే సేవ్ చేస్తున్నాను, వెల్త్ క్రియేట్ చేసేస్తున్నా అని. బట్ నో, వెల్త్ క్రియేషన్ మీరు ఒకసారి ఆ ఎక్స్ఐఆర్ఆర్ చేస్తే మీకు అర్థమవుతుంది రియల్‌గా వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా అన్నది. అండ్ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో విషయంకి వచ్చేసరికి ఇక్కడైతే కరెక్షన్ అయితే కావాలండి ఫర్ ష్యూర్. ఒకటి మీ గోల్డ్ అండ్ సిల్వర్ లోన్ ఏదైతే ఎలోకేషన్ ఉన్నదో కొంచెం హైయర్ సైడ్ లో ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ మీ రిటర్న్స్ అయితే బాగానే కనబడుతుండొచ్చు. బట్ ఇక్కడ నుంచి యూ మైట్ నాట్ మేక్ బిగ్ మనీ. అండ్ ఇంకోటి డిజిటల్ ఫండ్ ఒకటి ఆలోచించండి. ఎందుకంటే డిజిటల్ ఫండ్‌లోని నెక్స్ట్ 2, 3 ఇయర్స్ అన్‌సర్టెనిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇన్‌స్టెడ్ యూ కెన్ థింక్ ఆఫ్ యాడింగ్ ఏ స్మాల్ క్యాప్ ఫండ్. ఒకసారి మన మ్యూచువల్ ఫండ్ వీడియో ఏదైతే ఉన్నదో లాస్ట్ బిఫోర్ సాటర్డే రోజు రిలీజ్ చేసిన వీడియోని ఒకసారి చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. బట్ దేర్ నీడ్స్ ఎ కరెక్షన్ ఫర్ ష్యూర్ ఇన్ దిస్ పోర్ట్‌ఫోలియో అదైతే చెప్పగలను. అండ్ ప్లానింగ్ టు యాడ్ 25,000 ఎస్ఐపి ఇన్ హెచ్‌డిఎఫ్‌సి ఆర్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్. దట్స్ ఫైన్. అండ్ నా సెకండ్ క్వెషన్ ఈస్ అబౌట్ బయింగ్ ఎ రీసేల్ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. దీని గురించి నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. లాస్ట్ క్వెషన్ ఓకే, గ్లోబల్ డైవర్సిఫికేషన్ రిలేటెడ్‌గా అడుగుతున్నారు. హ్యాపీగా చేయొచ్చండి. కాకపోతే తక్కువ ఎలోకేట్ చేయడానికి ప్రయత్నించండి. 10-20% యూ కెన్ గివ్ గ్లోబల్ ఎలోకేషన్ యాజ్ వెల్. చైనా ఈజ్ వన్ కంట్రీ వేర్ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. ఎందుకంటే చైనీస్ టెక్ రిలేటెడ్‌గా డెఫినెట్లీ మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మన నెక్స్ట్ క్వెషన్ ఇన్ఫోనెస్ట్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. వ్యూ అబౌట్ యష్ హై వోల్టేజ్. బిజినెస్ పరంగా అయితే ఆల్రెడీ ఒక ఆస్క్ మనీ పర్సనల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి రిపీట్ చేయట్లేదు. మీకు ఇక్కడ ఐ బటన్‌లో ఉంచుతాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు బిజినెస్ పరంగా అయితే అర్థమైపోద్ది. లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇది ఎస్ఎంఈ కంపెనీ కదా! 6 మంత్స్‌కి ఒకసారి రిజల్ట్స్ ఇస్తారు. 6 మంత్స్‌కి ఒకసారి మన కాన్ఫరెన్స్ కాల్ నడుస్తది. లాస్ట్ కాల్ తర్వాత రీసెంట్‌గా వీళ్ళు అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు కండక్ట్ చేసిన కాన్ఫరెన్స్ అయితే మేనేజ్మెంట్ అటెండ్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోని 300 క్రోర్స్ టాప్ లైన్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా, పవర్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ఏదైతే గ్లోబలీ డిమాండ్ కనబడుతుందో, సో ఆ గ్లోబల్ డిమాండ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ యాక్టివ్ గా పర్సూ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎస్పెషల్లీ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోని ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిని పర్సూ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ 27-28 లోని ఈవెన్ మార్జిన్స్ కూడా బెటర్ అవుతాయని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. వీళ్ళ వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే వాటి రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని వాళ్ళు అప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. కరెంట్లీ అప్రాక్సిమేట్లీ 200 క్రోర్స్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా అయితే చెప్పారు. ఇది లేటెస్ట్
లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ అయితే బిజినెస్ పరంగా ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ పవర్ రిలేటెడ్‌గా క్యాపెక్స్ అయితే గ్లోబలీ నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ వీళ్ళకి గ్రోత్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్‌పోర్ట్స్ రిలేటెడ్‌గా వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతారో చూడాల్సినది. ఒకవేళ ఎవరైనా మేజర్ క్లయింట్స్‌ని వీళ్ళు ట్యాప్ చేయగలిగినట్టయితే మాత్రం బిజినెస్ పరంగా దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు గ్రో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే తప్పకుండా ఈ వీకెండ్‌లోనే మీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. వీటి మీద క్లిక్ చేస్తే మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ ఈరోజు వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన మనీ పర్స్ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.